విజ్ఞాన భైరవ తంత్రంలో ధ్యానం యొక్క మొత్తం 112 విధులు చెప్పబడ్డాయి. కానీ 111 శ్వాసల ఒకటి అతి సరళమైనది, అతి ప్రభావవంతమైనది మరియు మేనిఫెస్టేషన్ కోసం అత్యుత్తమమైనది. అంత ఉత్తమమైనది ఏమిటంటే శివుడు స్వయంగా కూడా ఈ విధిని ప్రయోగించేవారు. 111 శ్వాసల ఈ విధిని వర్ణిస్తూ శివుడు ఇలా అంటారు: శ్వసశ్వస యోగే గతి విరోధ సూఅంతర భైరవీ స్థితి. అంటే శ్వాస మరియు ప్రశ్వాసం మధ్యలో భైరవీ స్థితి యొక్క అనుభవం జరుగుతుంది. అంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస మరియు శ్వాస వదిలినప్పుడు ప్రశ్వాసం రెండింటి మధ్య ఒక చిన్న విరామం ఉంటుంది. ఈ విరామంలో ఒక గాఢమైన మరియు దివ్యమైన స్థితిని అనుభవించవచ్చు. దానిని భైరవీ స్థితి అంటారు. కాబట్టి నాతో పాటు ఈ వీడియో చివరి వరకు ఉండండి. నేడు నేను మీతో విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్న 3 స్టెప్ బ్రీతింగ్ యొక్క ఒక గుప్తమైన మరియు విలువైన విద్యను పంచుకోబోతున్నాను. ఇది మిమ్మల్ని దేవతుల్యులను చేస్తుంది. అయితే జీవనం మరియు శ్వాసను తరచుగా ఒకటిగానే భావిస్తారు. ఎందుకంటే ఇది జీవితంతో పాటు వస్తుంది మరియు మరణానంతరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ శ్వాసలే చైతన్యం మరియు జీవితం యొక్క వివిధ రూపాలను సాకారం చేస్తాయి. అది పశువైనా, మానవుడైనా లేదా దేవతనైనా. శ్వాసలలో మార్పు వచ్చినప్పుడు వ్యక్తి యొక్క జీవితం మరియు చైతన్యం కూడా మారిపోతాయి. ఒక నిమ్నస్థాయి శ్వాస మానవుణ్ణి పశువుగా మార్చగలదు. అదే సమయంలో ఒక ఉన్నత స్థాయి శ్వాస మానవునిలో దివ్యత్వాన్ని జగింపజేయగలదు. శ్వాసలు ఎంత బరువైనవి మరియు నిమ్నస్థాయిలో ఉంటాయో జీవితం అంతే చెడు మరియు నిమ్నస్థాయిలో ఉంటుంది. శ్వాసలు ఎంత లఘువైనవి మరియు ఉన్నత స్థాయిలో ఉంటాయో జీవితం కూడా ఉన్నత స్థాయిలో ఉంటుంది. మానవుడు ఈ రెండింటి మధ్యలో ఉంటాడు. అతడు తన శ్వాసలను క్రిందికి తగ్గిస్తే అతని జీవితం నరకంగా మారిపోతుంది. అతడు తరువాతి జన్మలో నిమ్నగతిని పొందుతాడు. అదే సమయంలో అతడు శ్వాసలను ఎత్తివేస్తే ఫలితంగా అతని చైతన్యం దేవతుల్యమైపోతుంది. మరియు ఇదే ఆ బిందువు. ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే భౌతిక జగత్తులో తన ఆలోచనలను సాకారం చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అలాంటి ఏ విధానం ఉంది, అలాంటి ఏ విజి ఉంది దాని ద్వారా మనము కూడా ఉన్నతగతిని పొందగలము? భైరవీ విజ్ఞాన తంత్రంలో శివుడు 111 శ్వాసల ఒకటి అలాంటి విధిని చెప్పారు. దానిని ఆయన స్వయంగా కూడా ప్రయోగించేవారు. దానిని సోహం విద్య అంటారు. ఈ సోహం విద్య శ్వాసల ఒక ప్రత్యేక లయపై కేంద్రీకృతమై ఉంటుంది. శ్వాసల ఒకటి అలాంటి తరంగపై కేంద్రీకృతమై ఉంటుంది. దీని అభ్యాసం రోజుకు కేవలం 111 సార్లు చేసినా కొన్ని రోజుల్లోనే ఇది మానవ చైతన్యాన్ని భయంకరంగా మారుస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఈ పెరిగిన చైతన్యం ద్వారా ఎవరైనా ఏదైనా పొందగలరు. సోహం విద్య యొక్క ప్రాచీన చరిత్ర ఇప్పటి నుండి సుమారు 3500 నుండి 4000 సంవత్సరాల క్రితం ఉంది. దీనికి ఆధారాలు హిందూ పౌరాణిక గ్రంథాలలో, వేదాలు మరియు ఉపనిషత్తులలో ఉల్లేఖించబడ్డాయి. అద్వైత వేదాంతం అహం బ్రహ్మాస్మి అంటే వ్యక్తి యొక్క ఆత్మ మరియు సర్వవ్యాపి చైతన్యం ఒకటే. దీనిని తెలుసుకోవడానికి అతి సరళమైన ప్రక్రియ పేరు సోహం విద్య. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. భగవద్గీతలోని ఈ శ్లోకం ప్రకారం ఎవరు జన్మించారో వారికి మరణం నిశ్చితం, ఎవరు మరణించారో వారికి జన్మ నిశ్చితం. కాని ఇందులో మానవునిలో ఆత్మ అనే ఒకటి అలాంటి తత్వం ఉంది. అది జన్మించదు మరియు దానికి మరణం కూడా లేదు. మనం శాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యానం కేంద్రీకరిస్తే మనసుతో సోహం జపం చేస్తాము. దానర్థం సో మరియు హం ధ్వనిపై ధ్యానం కేంద్రీకరిస్తూ శ్వాస తీసుకునే ప్రక్రియలో సోహం ధ్వనిని వినడం. దీని అభ్యాసం శ్వాసల ఒక ప్రత్యేక లయపై కేంద్రీకృతమై ఉంటుంది. మనం శ్రద్ధగా చూస్తే ప్రతి శ్వాసతో సో ధ్వని గుంజుతుంది మరియు ప్రతి ప్రశ్వాసంతో హం ధ్వని గుంజుతుంది. ఈ ప్రాచీన మహామంత్రం స్వయంగా భగవన్ శంకరుడి గురుమంత్రం కూడా. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రకారం మీరు మీ శరీరాన్ని జీవంతత్వం మరియు తీవ్రత యొక్క ఒక నిశ్చిత స్థాయికి తీసుకువస్తే మీ జీవితంలో సుమారు 15 నుండి 20% మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీరు మీ మనస్సును ఒక స్థాయికి తీవ్రత మరియు జాగరూకతకు తీసుకువస్తే మీ జీవితంలో సుమారు 50 నుండి 60% మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది. మరియు మీరు మీ ఊర్జను జాగ్రత్తం చేసుకుంటే మీ జీవితంలో సుమారు 100% మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది.
మన స్వప్నాలు మరియు కోరికలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన సాధనాన్ని తరచుగా విస్మరిస్తాము. అదే మన శ్వాసలు. మనం సరైన మరియు గాఢమైన శ్వాసలు తీసుకుంటే మన మనస్సులో స్పష్టత వస్తుంది మరియు మన ఊర్జ మన కోరికలతో ఏకమవుతుంది. యోగా మరియు తంత్ర యొక్క ప్రాచీన సంప్రదాయాల్లో నాడీల ప్రమాణం మన జీవిత శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అతి ముఖ్యమైనవి. ఇడ మరియు పింగళ నాడీలు మన శరీరంలో వివిధ స్థానాలలో పరుగెడతాయి. ఇడ మన ఊర్జ యొక్క స్త్రీ పక్షాన్ని చూపిస్తుంది, ఉదాహరణకు మన శరీరం, మనస్సు, బుద్ధి. పింగళ మన ఊర్జ యొక్క పురుష పక్షాన్ని చూపిస్తుంది, అంటే మన చైతన్యం లేదా సుప్రీం కాన్షియస్నెస్ లేదా శివుడిని. శివుడు మరియు శక్తి ఒకటైపోతే మాత్రమే ముక్తి లేదా మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుంది. ఇడ మరియు పింగళ నాడీలను సుషుమ్నా నాడిలో స్థిరపరచడానికి ఒక ఉపాయం ఉంది. దానినే 3 స్టెప్ బ్రీథింగ్ లేదా 111 శ్వాసల రహస్యం అంటారు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. భగవాన్ బజరంగబలి ఈ చిత్రం ఇడ మరియు పింగళ నాడీలు సుషుమ్నా నాడిలో స్థిరపడడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. భగవాన్ రాముడు ఈ చిత్రంలో బలుకు దక్షిణ భాగంలో ఉండటం పింగళ నాడీ పక్షాన్ని సూచిస్తుంది. అది మనలోని చైతన్యం మరియు పురుషార్థాన్ని జగింపచేస్తుంది. సీత ఎడమ భాగంలో ఉండటం ఇడానాడిని సూచిస్తుంది. అది మనస్సు, బుద్ధి, శరీరం వంటి ప్రాకృతిక గుణాల ప్రతీక. హనుమాన్ ఒక యోగి. వారు తమ ఇడ మరియు పింగళ నాడీలను సిద్ధి చేసుకున్నారు. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్ జానకీ మాత అని ఉంది. అష్టసిద్ధి అంటే అణిమ అంటే శరీరాన్ని అణువంత చిన్నగా చేయడం, మహిమ అంటే విశాలంగా చేయడం, గరిమ బరువుగా ఉండడం, లఘుమ లఘువుగా ఉండడం, ప్రాప్తి ఏదైనా పొందడం, ప్రాకామ్యం ఇచ్ఛాపూర్తి, ఈసిత్వం సృష్టి చేయడం, వసిత్వం అన్నింటినీ వశపరచడం. ఈ అష్టసిద్ధులు మేనిఫెస్టేషన్తో సంబంధం ఉన్నవి. ఈ అష్టసిద్ధులలో కొన్ని సిద్ధులు ఇడా మరియు పింగళ నాడీలను సుషుమ్నా నాడిలో వ్యవస్థీకరించడం ద్వారా లభిస్తాయి. కాని ముందుగా ఇడా, పింగళ మరియు సుషుమ్నా నాడీలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఇడా నాడీ ఎడమ ముక్కు రంధ్రంతో సంబంధం ఉంది. దీనిని చంద్రనాడి అని కూడా అంటారు. ఇది చల్లదనం మరియు శీతలత్వంతో సంబంధం ఉంది మరియు మానసిక శాంతిని అందిస్తుంది. పింగళ నాడీ కుడిముక్కు రంధ్రంతో సంబంధం ఉంది. ఈ రెండు నాడీలను సమతుల్యం చేయడం మరియు ఉన్నత చైతన్యం కోసం ముఖ్యమైనది. ఇది కుండలిని జాగరణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సుషుమ్నా నాడిని సక్రియం చేయడానికి అతి సరళమైన మార్గం నాభి వరకు శ్వాస తీసుకోవడం. నాభి వరకు వెళ్లే శ్వాసలు మూలాధారం, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ మరియు సహస్రార ఈ 7 చక్రాలను ఒకదాని తర్వాత ఒకటి సక్రియం చేస్తాయి. ఈ ఊర్జను ప్రాణ ఊర్జ అంటారు. ఇది మన శ్వాసల్లో ఉంటుంది. శ్వాసలు నాభి వరకు వెళ్లకపోతే, శ్వాసలు లఘువైనవైతే శ్వాసల్లో అంత ఊర్జ ఏర్పడదు. ఇది 7 చక్రాలను సక్రియం చేయదు. అందుకే 111 శ్వాసల రహస్యం మన శ్వాసలను గాఢం చేయడానికి మరియు ఈ 7 చక్రాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది. దీనికోసం మనం వెనక్కి పడుకోవాలి. నాభిమీద ఒక బరువైన పుస్తకం పెట్టుకోవాలి మరియు చేతిని తల వెనక్కి పెట్టుకోవాలి. ప్రతి శ్వాసతో పుస్తకాన్ని పైకి ఎత్తాలి. ఛాతిని కదలకుండా చూడాలి. పుస్తకం పైకి ఎగరడం మరియు క్రిందికి దిగడం స్పష్టంగా ఉండాలి. రోజుకు 10 నిమిషాలు అభ్యాసం చేయండి. దీర్ఘకాలంలో అరగంట వరకు పెంచండి. ఈ టెక్నిక్లో నైపుణ్యం సాధించిన తర్వాత దీని 2వ మరియు 3వ దశల్లో కూర్చొని, నిలుచొని, నడుస్తూ కూడా అభ్యాసం చేయవచ్చు. దీనిని మన సహజ శ్వాస విధానంగా చేసుకోవడమే లక్ష్యం. 2వ దశ యొక్క ఉద్దేశ్యం పొట్ట శ్వాసతో పాటు ఛాతి శ్వాసను కలపడం. విధి: వెనుక భాగం గోడకు తగలనివ్వండి. ఇప్పుడు మొదటి దశలా శ్వాస తీసుకోండి. ఇప్పుడు చేతులు తల పైకి ఎత్తండి. చేతుల వెనుక భాగం గోడకు తగిలే వరకు. శ్వాస వదిలేటప్పుడు చేతులను క్రిందికి తీసుకురండి. ఇది సహజంగా మరియు అవచేతనంగా అయ్యే వరకు అభ్యాసం చేయండి. ఇప్పుడు 3వ దశ సమయం వచ్చింది. ఈ దశను మొదటి మరియు 2వ దశల్లో నిపుణులైన తర్వాత మాత్రమే ప్రారంభించండి. 3వ దశ లయ అంటే రిథం. ఇది శ్వాస విధి యొక్క అతి ముఖ్యమైన దశ. ఉద్దేశ్యం: శ్వాసలలో ఒక లయబద్ధమైన ప్యాటర్న్ స్థాపించడం. మొదటి మరియు 2వ దశల టెక్నిక్లను కలిపి ఒక సహజ లయ స్థాపించడం లక్ష్యం. దీనివల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యంలో మెరుగుదల వస్తుంది.